ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్ లో చేరుతున్నారు. తెలంగాణ భవన్ నుంచి ఇప్పుడు లైవ్ చూద్దాం. పని చేయడానికి మరి పార్టీకి రావడం జరిగింది. అదే విధంగా ఇవాళ 100 అబద్ధాలకు నిర్వచనం అంటే కోమటిరెడ్డి బ్రదర్స్. ఎందుకంటే నిజంగా కూడా ఇప్పుడు మరి టీఆర్ఎస్లకు పిలుపొస్తే ఇప్పుడు ఆడ వదిలిపెట్టి మళ్ళీ వచ్చి జైన్ అవుతుంది కూడా సిద్ధపడతారు అటువంటి దొంగలు. మరి నిజంగా వాళ్ళను నిజంగా తీసుకుంటలేరు. అది తీసుకోకపోవడానికి నిజంగా నేను అందరికీ కూడా ఈ పార్టీలో ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే 10-15 సంవత్సరాలు మేము అనుభవించినాం. పార్టీలో ఉంటారు, పార్టీకి ఏం మాట్లాడుతారో తెలియదు. తెల్లారంగా స్క్రోలింగ్ ఒకటి వస్తుంది, పొద్దుటిలి పేపర్లో ఒకటి వస్తుంది, రాత్రి ఇంకొక మాట మాట్లాడతారు. అటువంటి నీచ నికృష్టమైనటువంటి రాజకీయ నాయకులను నేను ఎప్పుడు కూడా చూడలేదు, ఇక ముందు భవిష్యత్తులో కూడా చూడం. అటువంటి వాళ్ళను ఈ పార్టీ మరి తీసుకోకపోవడం చాలా నిజంగా మంచిదైందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు నల్లగొండ జిల్లా రాజకీయం చేయాలంటే చాలా కష్టం. అయినప్పటికీ ఉద్దండులైనటువంటి రాజకీయ నాయకులను 3 సంవత్సరాల ముందే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పిండు. ఎందుకంటే ఏ నాయకుడు కూడా ఇప్పుడున్నటువంటి సీనియర్ నాయకులు మళ్ళా అసెంబ్లీ అడుగుదొక్కరని చెప్పిండు. నిజంగా ఇవాళ అట్లనే జరిగింది. ఆయన మాటకు మేము కూడా ఆ రోజు వట్టిగానే అన్నడేమో అనుకున్నాం. వ్యూహంతో ఎవరికి ఏదైతే చేయాలనుకున్నాడో ఖచ్చితంగా అటువంటి నాయకులను అసెంబ్లీకి రాకుండా చేసినటువంటి ఘనత అన్న జగదీశ్వర్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ కేసీఆర్ కేటీ గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలకు, నిమ్న జాతులకు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు ఇవాళ సామాజిక న్యాయం జరుగుతూ ఉంది. నల్లగొండ జిల్లాలో 2 ఎమ్మెల్యేలు బీసీలకు ఇచ్చిండ్రు, ఒక ఎంపీ రాజ్యసభ బీసీలకు ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు లోకసభ బీసీలకు ఇచ్చిండ్రు. కానీ ఒకే ఒక సీటు నాకు ఇచ్చి దాన్ని ఎట్లోడగొట్టాలని చూసినటువంటిది సంస్కృతి కాంగ్రెస్ అయిపోయింది, కాంగ్రెస్ నాయకులదైంది. అందుకనే సామాజిక వర్గాల న్యాయం కోసం ఇవాళ బూర నర్సయ్య గౌడ్ గారికి పెద్దలు ఎంపీ గారికి మళ్ళీ టికెట్ ఇచ్చినందుకు మేమందరం కూడా చాలా సంతోషపడతా ఉన్నాం, అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎందుకంటే మొన్న ఒక మాట చెప్తా ఉన్నారు, బూర నర్సయ్య గౌడ్కి ఏం తెలుసు, మేమేదో చాలా పెద్దోళ్ళమని చెప్తా ఉన్నాడు. కరెక్టే, నిజంగానే బూర నర్సయ్య గౌడ్కు అబద్ధాలు ఆడడం తెలియదు. మీరు 100 అబద్ధాలు ఆడైనా ఒక్క నిజం చెప్పడం మీకు తెలియదు. కరెక్టే. మరి అందుకనే అనేక మాటలు చెప్తూ ఉంటారు. ఈయనకు వాళ్లకు నక్కకు నాగలోకు ఉన్నటువంటి తేడా ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో నా వంతుగా మరి గులాబీ జెండా ఎగరేయడానికి బూర నర్సయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రేపు గెలుపు కోసం నా వంతు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారికి నేను మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇదివరకే అనేక గ్రూపు రాజకీయాలతోని 10 సంవత్సరాలు అనేక సతమతమైనం. మేము గ్రూపు రాజకీయాల కోసం రావటం లేదు. లోకల్లో ఉన్నటువంటి అంశాలన్నీ మీరే చూడండి. ఈ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా రేపు స్థానికంగా ఏదైనా అవకాశం వస్తే వీళ్ళందరూ కూడా పాలు నీళ్ళలాగా మనమందరం ఇవాళ టీఆర్ఎస్ జెండా కింద పని చేయాలని చెప్పి నేను అందరం కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే నిన్ననే కాబట్టి అటే పోతుంది. నా తప్పేం లేదు. చాలా జాగ్రత్తగా మాట్లాడదాం, అలవాటు పొరపాటు చాలా జాగ్రత్తగా మాట్లాడదామని ప్రయత్నం చేసినా అటే పోతుంది. అందుకనే మీరందరూ కూడా కార్యకర్తలందరూ అందరూ కూడా మనం అందరం ఈ రోజు నుండి గులాబీ కుటుంబ సభ్యులం. ఆనాడే ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీకి పనిచేసినామో దానికి పెద్ద ఎత్తున టీఆర్ఎస్కు గులాబీ జెండా కింద సామాన్య కార్యకర్తలుగా పనిచేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇక ముఖ్యంగా మరి యువ నాయకులు కేటీఆర్ గారు ఇప్పుడే చెప్తా ఉన్నాడు, మేము 2009లో ఇద్దరం కూడా